మీడియా చిట్చాట్ లో మంత్రి కోమటిరెడ్డి హరీష్ రావుని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హరీష్ కి సీఎం పోస్టుపై ఆశ ఉన్నట్లు కనిపిస్తోంది అన్నారు. నిన్న హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు కేసీఆర్, కేటీఆర్ కి వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయని అన్నారు. కేసీఆర్ ను వ్యతిరేకించొస్తే సపోర్టు చేస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ కవిత, హరీష్, కేటీఆర్ పేర్ల మీద విడిపోతుందని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ 4 ముక్కలవుతుందన్నారు. హరీష్ రావు పార్టీలో ఎల్పీ లీడర్ కూడా కాలేరని ఎద్దేవా చేశారు. కర్ర పట్టుకొని తిరుగుతున్న కేసీఆర్ పులి ఎట్లా అవుతారని ప్రశ్నించారు. ఇంకో 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందన్నారు కోమటిరెడ్డి. అసెంబ్లీ లాబీలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. నిన్న హరీష్ రావు ఏమన్నారో ఒకసారి చూద్దాం. కాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పమనండి, వాళ్ళని తప్పుకోమనండి, మేము చేసి చూపిస్తాం. అవునే దిగుమను రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నేను ఎక్కి చేపిస్తా. రేవంత్ రెడ్డి రాజీనామా చేయమను, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను చేసి చూపిస్తా. నాకు బాధ్యత ఇస్తా అంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. ఆయనకు చేత కాదు హరీష్ రావు నువ్వు చేయంటే చేసి చూపిస్తా. అవకాశం ఉంది, ఇంజనీర్లు చెప్తున్నారు, వాళ్ళకి చేత కాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పమనండి, వాళ్ళని తప్పుకోమనండి, మేము చేసి చూపిస్తాం. అవునే దిగుమను రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నేను ఎక్కి చేపిస్తా. రేవంత్ రెడ్డి రాజీనామా చేయమను, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను చేసి చూపిస్తా. నాకు బాధ్యత ఇస్తా అంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. ఆయనకు చేత కాదు హరీష్ రావు నువ్వు చేయండి. రైట్, అది నిన్న హరీష్ రావు ఏమన్నారో చూసాము. అండ్ అలాగే ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా చిట్చాట్ లో మంత్రి కోమటిరెడ్డి హరీష్ రావును ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హరీష్ కి సీఎం పోస్టుపై ఆశ ఉన్నట్లు కనిపిస్తోంది అన్నారు. నిన్న హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు కేసీఆర్, కేటీఆర్ కి వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయని అన్నారు. కేసీఆర్ ను వ్యతిరేకించొస్తే సపోర్ట్ చేస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ కవిత, హరీష్, కేటీఆర్ పేర్ల మీద విడిపోతుందని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ 4 ముక్కలవుతుందన్నారు. హరీష్ రావు పార్టీలో ఎల్పీ లీడర్ కూడా కాలేరని ఎద్దేవా చేశారు. కర్ర పట్టుకొని తిరుగుతున్న కేసీఆర్ పులి ఎట్లా అవుతారని ప్రశ్నించారు. ఇంకో 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందన్నారు కోమటిరెడ్డి. అసెంబ్లీ లాబీలో కోమటిరెడ్డి ఈ కామెంట్స్ చేశారు.